శివచక్రాలు, శక్తి చక్రాలు. ఈ శ్రీచక్రంలో మొత్తం 9 చక్రాలు ఉన్నాయి అన్నాం కదా. 9 చక్రాలనే ఆవరణలు అని అంటారు. ఈ చక్రాల్లో కొన్నేమో శివచక్రాలు, కొన్నేమో శక్తి చక్రాలు. ఎందుకని అంటే ఈ శ్రీచక్రము అనేది శివశక్తుల యొక్క స్వరూపం, శివశక్తుల యొక్క స్వరూపం. కాబట్టి ఇందులో శివచక్రాలు, శివుడికి సంబంధించినటువంటి చక్రాలు ఉంటాయి, శక్తికి సంబంధించిన చక్రాలు కూడా ఉంటాయి. ఏమిటవి? చతుర్భి శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభి. ఇది ఉండేది. మొత్తం 9 చక్రాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇందులో చతుర్భి శివచక్రైశ్చ శివుడికి సంబంధించినటువంటి చక్రాలు 4 ఉంటే శక్తి చక్రైశ్చ పంచభి శక్తి చక్రాలు 5 ఉంటాయి. ఈ రకంగా శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శివశక్తుల యొక్క సంగమ స్థానమై ఈ శ్రీచక్రము విరాజిల్లుతూ ఉన్నది. అది ఇందులో ఉండేది. కాబట్టి శ్రీచక్రంలో మొత్తం 9 చక్రాలు, 9 ఆవరణలు ఉన్నాయి. ఈ 9 చక్రాల్లోనూ కూడా 4 శివచక్రాలు అయితే 5 శక్తి చక్రాలు అవుతున్నాయి. ఇది మనం చెప్పుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఇందులో ఏవి శివచక్రాలు, ఏవి శక్తి చక్రాలు, మళ్ళీ ఇది అనుమానం వస్తుంది మనకి. చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే శ్రీచక్రంలో ఉన్న కోణాలన్నీ కూడా శక్తి చక్రాలు, మిగిలినవన్నీ శివచక్రాలు అంతే. శ్రీచక్రంలో కోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శక్తి చక్రాలు, మిగిలినవన్నీ శివచక్రాలు. ఎట్లాగండి? త్రికోణం అష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాన్ని అనుక్రమాత్. ఇక్కడ త్రికోణము, దాని కింద అష్టకోణము, దాని కింద దశారద్వయము అంటే 10 కోణములు కలిగినటువంటి చక్రములు 2. గతంలో చెప్పుకున్న వీటిని అంతర్దశారము, బహిర్దశారము అని అంటారు. అని ఈ 2 4. ఇక మన్వస్త్రం అంటే చతుర్దశారం, 14 కోణములు కలిగినటువంటి చక్రం. ఇది 5. ఇంతవరకే కోణాలు. ఈ కోణాలు కలిగినటువంటి ఈ 5 కూడా శక్తి చక్రాలు. చాలా జాగ్రత్తగా చూడండి. శ్రీచక్రంలో త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము అంటే 14 కోణముల చక్రం. ఈ 5 కూడా శక్తి చక్రాలు. మిగిలిన 4 శివచక్రాలు. మిగిలిన 4 ఏమున్నాయండి? పైన ఉన్నటువంటి బిందువు, ఆ తర్వాత చతుర్దశారం కింద ఉన్నటువంటి అష్టదళము, ఆ తర్వాత ఉన్న షోడశ దళము, ఆ తర్వాత ఉన్న భూపురము. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు బిందుశ్చ అష్టదళం పద్మం, పద్మం షోడశపత్రకం, చతురస్యంచ చత్వారి శ్రీచక్రాన్ని అనుక్రమాత్. బిందువు, అష్టదళము, షోడశ దళము, భూపురము. ఈ 4 శివచక్రాలు. ఈ రకంగా మొత్తం 9 చక్రాలతో శ్రీచక్రం అలరారుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5 అన్నం బాగుంది. శక్తి చక్రాలు 5 మధ్యలో ఉంటాయి. శివచక్రాలు పైన కింద ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు శక్తి చక్రాలు ఏమిటి? కోణాలు. ఈ కోణాలన్నీ కూడా త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, అలాగే చతుర్దశారము, ఈ 5 మధ్యలో ఉంటే పైనేమో బిందువు ఉంది, కిందేమో అష్టదళము, షోడశ దళము, ఆ తర్వాత ఉన్నటువంటి భూపురము ఉన్నాయి.
అంటే ఉన్నటువంటి శివచక్రాలు 4 ఒకటి పైన ఉంది, కింద 3 ఉన్నాయి. కాబట్టి శివచక్రాలు అటు ఇటు ఉండగా వాటి మధ్యలోనే శక్తి చక్రాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందులో మనకు వచ్చేటువంటి పెద్ద అనుమానం ఏమిటి అంటే, వృత్తాలు ఉన్నాయి కదా, మరి వృత్తాలను ఎక్కడా చెప్పలేదు ఏమిటి? ఇందాక మీరు చెప్పేటప్పుడు వృత్తత్రయించ ధరణి సదనత్రయించ అన్నారు. వృత్తాలు 3 ఉన్నాయి అని చెప్పారు. ఆ వృత్తాలు ఎక్కడా చెప్పలేదు కదా. ఇందాక 9 ఆవరణలు 9 చక్రాలు ఉన్నాం, అందులోనూ వృత్తాలు రాలేదు. ఇప్పుడు శివచక్రాల్లోనూ రాలేదు, శక్తి చక్రాల్లోనూ రాలేదు ఈ వృత్తాలు. మరి వృత్తాలు ఎక్కడ ఉన్నాయి? వీటి పరిస్థితి ఏంటి? వృత్తాలు అనేది భూపురానికి షోడశదళ పద్మానికి మధ్యలో ఉంటాయి. కింద ఉండేది భూపురం, చతురస్రం, దానిపైన ఉండేది షోడశదళ పద్మం. ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి వృత్తాలు. 3 వృత్తాలు అక్కడే ఉంటాయి. అందుకే షోడశదళం తర్వాత వృత్తత్రయించ ధరణి సదనత్రయించ అని చెప్పారు. కాబట్టి ఈ వృత్తాలు ఇక్కడే ఉన్నాయి. అయితే మరి వృత్తాలు ఉన్నాయి కదా, అవి ఏ ఆవరణలోనూ ఏ చక్రంలోనూ చేరటం లేదా? లేదు. కారణము అనేది మనకి ఇదమిద్దంగా తెలియదు. కానీ శ్రీచక్రాలు మాత్రం 9 చక్రాల్లోనూ శ్రీచక్రాలు ఉండవు, ఈ వృత్తాలు ఉండవు. వృత్తాలు ఇందులోనూ చేరవు అంటే మళ్ళీ అనుమానం వస్తుంది. వృత్తాలకి పూజ లేదా? లేదు. వృత్తాలకి పూజ లేదు. ఎందుకని తెలియదు. శ్రీచక్రంలో వృత్తాలకి పూజ అని ఎక్కడా చెప్పలేదు. ఈ వృత్తాల గురించి మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఈ రకంగా శ్రీచక్రంలో శివచక్రాలు శక్తి చక్రాలు విడివిడిగా ఉంటాయి.